అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్ ఓయూ. ప్రస్తుతం బీజేపీ మీడియా యువమోర్చా స్టేట్ కన్వీనర్ని. అయితే ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ యువత పట్ల, ఈ దేశ విద్యార్థుల పట్ల నరేంద్ర మోడీ గారికి విపరీతమైన ప్రేమ మమకారం ఉంటుందనేది మరోసారి రుజువైనది. ఇవాళ యువత ప్రొటెస్ట్ని గౌరవించి ఈరోజు యువతని చాలా పెద్ద ఎత్తున విద్యార్థుల డిమాండ్ గౌరవించి నరేంద్ర మోదీ గారి సూచన మేరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అతను ఏ తప్పు చేయకపోయినా కేవలం ఈ దేశ యువత ఈ విద్యార్థుల మనోభావాలను గుర్తించి రాజీనామా చేయడం జరిగింది. సరే, రాజకీయాలు ఎన్నున్నా ఏమున్నా మనం చూడొచ్చు. 2014 నుంచి 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పేపర్ లీకేజీలు వచ్చినాయి. కనీసం వాళ్ళు స్పందించలేదు, క్షమాపణ చెప్పలేదు, ఏ రోజు కూడా రాజీనామా చేయలేదు. దాదాపుగా 72 నుంచి 82 సార్లు జరిగింది. కానీ ఈ దేశ ప్రజల్ని భారతీయ జనతా పార్టీ గౌరవించింది కాబట్టి ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 2014 నుంచి 2024 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రబుద్ధులు, రాజకీయ దురంధులు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా 2014 నుంచి ఎంతోమంది పేపర్ లీక్ అయ్యి, ఎంతోమంది విద్యార్థులు చనిపోయి, ఎంతోమంది యువత ఆవేదన వ్యక్తం చేసి, ఎంతోమంది విద్యార్థులు జైలు జీవితం గడిపి, ఎంతోమంది విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోయినా కూడా గ్రూప్ 1 పేపర్ లీకేజ్, గ్రూప్ 2 పేపర్ లీకేజ్, ఎంసెట్ పేపర్ తప్పిదాలు, ఇట్లా 10th క్లాస్ పేపర్ లీకేజ్లు, ఇట్లా ఎన్నోసార్లు అయినా కూడా ఏ రోజు కూడా ప్రజల్ని, ఈ విద్యార్థుల్ని, యువతని గౌరవించినటువంటి కేటీఆర్ ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని చూసి బుద్ధి తెచ్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా పోయింది ఏమి లేదు. మీ వల్ల, మీ ప్రభుత్వంలో చనిపోయినటువంటి ఆ ఎంసెట్ ఆ పేపర్ వల్ల, అదేవిధంగా గ్లోబినా సంస్థ వల్ల, ఆ సంస్థ వల్ల ఎవరైతే చనిపోయినారో ఆ యొక్క కుటుంబ విద్యార్థుల్ని, ఆ యొక్క విద్యార్థులకు కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని నువ్వు వాళ్ళకు క్షమాపణ చెప్పి ఎక్స్గ్రేషియా నీకు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల నుంచి ఒక 5 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నీ తండ్రి పేరు చెప్పి బోడా సులీన్ నాయక్ అని యువత నిరుద్యోగం కోసం ఉద్యోగం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసి బోడా సులీన్ నాయక్ కూడా మీ నాన్నగారి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటూ ఆ కుటుంబానికి కూడా 10 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ గిరిజన కుటుంబాన్ని నువ్వు పరామర్శించి వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రవళికని, నీకో చెల్లె ఉన్నది అయినా కూడా ఒక చెల్లెలాగా ప్రవళికని ట్రీట్ చేయకుండా అహంకారంతో వేరే ఇష్యూ అని చెప్పేసి ప్రవళిక కుటుంబ సభ్యులు కావచ్చు, తెలంగాణ విద్యార్థి లోకం యువత మొత్తం కూడా కలిసివేసే విధంగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఇప్పటికైనా పోయింది నష్టం లేదు. సిగ్గు తెచ్చుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకొని నువ్వు ఇప్పటికైనా క్షమాపణ చెప్పి నువ్వు ఇప్పటికీ కూడా ప్రజల్లో తిరగాలి. లేకపోతే నేను ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, 10 ఏళ్ళు నువ్వు తప్పు చేసినావు. ఎంతోమంది జీవితం, ఒక యుగం మొత్తం తెలంగాణ యువతను నాశనం చేస్తావు కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇక రాహుల్ గాంధీ గారు మీరు కూడా బుద్ధి తెచ్చుకోకుండా భారతీయ జనతా పార్టీని విమర్శించడం కాదు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ 6 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, 6 లక్షలు ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఎవరైతే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 6 లక్షల ప్యాకేజీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, నీకు సాకో చూపెట్టుకొని నువ్వు ప్రధానమంత్రి కావడం కోసం నువ్వు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు నడుపుతున్నటువంటి నాటకం. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని నువ్వు స్ఫూర్తిగా పొంది ఇప్పటికైనా సెగ్గు తెచ్చి నువ్వు ప్రతిపక్ష హోదాలో పనిచేయాలని, ప్రతిపక్ష నాయకునిగా మంచిగా సక్రమంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నావు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలు మరోసారి మీకు విజ్ఞప్తి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ తప్పు చేయదు, భారతీయ జనతా పార్టీ ఏ తప్పుదాలు చేయలేదు. కేవలం మీ కొంతమంది విద్యార్థుల మనోభావాలను గుర్తించి, యువత మనోభావాలను గుర్తించి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వైపు, భారతీయ జనతా పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.